ఇక ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం కొత్తగా నమోదయ్యే పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఒకేలా ఉండకూడదని స్పష్టం చేసింది. దీని ద్వారా ఓటర్లను గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. సెక్షన్ 29A ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే పార్టీల నమోదును ఈసీఐ పరిశీలిస్తుందని తెలిపింది. కవిత ప్రకటించి పార్టీ ఒకే పేరుతో ఉండటం వల్ల కవిత పార్టీ తిరస్కరణకు గురయ్యే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం కొత్తగా నమోదయ్యే పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఒకేలా ఉండకూడదని స్పష్టం చేసింది. దీని ద్వారా ఓటర్లను గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక సెక్షన్ 29A ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే పార్టీల నమోదును ఈసీఐ పరిశీలిస్తుందని తెలిపింది. కవిత ప్రకటించిన పార్టీ ఒకే పేరుతో ఉండటం వల్ల కవిత పార్టీ తిరస్కరణకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే కొత్తగా నమోదయ్యే పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఒకేలా ఉండకూడదని అయితే స్పష్టం చేసింది. ఇక దీని ద్వారా ఓటర్లను గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. మరింత సమాచారం. కిరణ్, మొత్తానికి చూస్తున్నాం కవిత టీఆర్ఎస్ కు ఆదిలోనే అడ్డంకులు అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కవిత ప్రకటించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఆదిలోనే అడ్డంకులు ఎదురైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సాకిచ్చేలా అంటే పాత టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉండేటువంటి టీఆర్ఎస్ ని అంటే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కూడా ఆ పార్టీ పేరైతే ప్రకటించడం జరిగింది. అయితే కవిత ప్రకటించిన టీఆర్ఎస్ ఈసీ గుర్తింపు ఇస్తుందా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈసీఐ గైడ్ లైన్స్ లో ఒక క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఏదైతే గైడ్ లైన్స్ సంబంధించి ఒక పార్టీ సింబల్ అంటే పార్టీ గుర్తు కానీ పార్టీకి సంబంధించిన పేరు పోలి ఉన్నటువంటి పేరు ఉండొద్దు, అదేవిధంగా ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ చట్టం సంబంధించి ఇటు ప్రధాన పార్టీలకు అంటే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యి తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక కోర్టుకు వెళ్తే మాత్రం, ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా ప్రకటన చేశారు, మళ్ళీ పాత పద్ధతుల్లో టీఆర్ఎస్ పార్టీని పేరు ఉంటుందని కూడా ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఎక్కడ కూడా చాలా క్లియర్ గా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా కవిత టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా పేరును ఇంతవరకు అయితే లీకు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. వ్యూహాత్మకంగా వేర్వేరు పేరులు లీకులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటన చేస్తూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టుకు వెళితే గనక కవిత ప్రకటించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈసీఐ గైడ్ లైన్స్ సంబంధించి ఏ విధంగా కోర్టుకు వెళ్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. Right. Thanks for the information, Kiran.